పల్నాడు జిల్లా వినుకొండలో జాతీయ జెండా వ్యవహారం టీడీపీ వైసీపీల మధ్య వివాదం రేపింది. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెళ్లారు. అయితే అక్కడ స్కూల్లో వేసిన ముగ్గులో జాతీయ జెండా డిజైన్ కూడా వేశారు. జాతీయ జెండా ఆవిష్కరణకు వెళ్లిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విద్యార్థినులు వేసిన ముగ్గును చూడకుండా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జాతీయ జెండాను అవమానించేలా జీవీ ప్రవర్తించారని వైసీపీ నేతలు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తప్పుపట్టారు. అయితే జరిగిన ఘటనపై ఎమ్మెల్యే జీవీ కూడా వెంటనే స్పందించారు. స్కూల్ ప్రాంగణంలో ముగ్గులో జాతీయ జెండా వేయడం చూడకుండా తాను దాటుకుంటూ వెళ్లిపోవడం పొరపాటే అన్నారు. జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరారు. అయితే వైసీపీ సోషల్ మీడియా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. జీవీ మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవీ మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందరికీ నమస్కారం. దేశం అంటే నాకెంతో దేశభక్తి, జాతీయ జెండా అంటే నాకెంతో గౌరవం. ఈ రోజు జరిగిన సంఘటన నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. 15 ఆగస్టు ప్రోగ్రాంలో ఒక స్కూల్ ప్రోగ్రాంకి వెళ్తూ అనుకోకుండా చూసుకోకుండా ఒక జాతీయ జెండా వేసినటువంటి ముగ్గుని దాటడం జరిగింది. చూసుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు నాకు తెలిసిన వెంటనే చాలా చింతించాను, చాలా బాధపడ్డాను. యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పొరపాటు నాకు చాలా మనస్తాపానికి గురి చేసింది. తెలుగు జాతిని, దేశ ప్రజలను క్షమించవలసిందిగా నేను కోరుతున్నాను. కింద జాతీయ జెండాను కూడా వేసుకొని ఆ విధంగా వస్తున్నారు. మీరు ఈ విధంగా చేస్తున్నారు, అది ఒక్కసారి చూడండి. జాతీయ పతాకానికి బ్రహ్మాండంగా ముగ్గులేస్తే ఆ జాతీయ జెండా మీద కాళ్ళతో తుడుచుకుంటూ పోతున్నాం. ఏంటయ్యా ఈ